హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2023-24 నోటిఫికేషన్ అయితే ఉంది కదా. అంటే 2023లో రిలీజ్ చేశారు. ప్రాసెస్ మొత్తం 2024లో కంప్లీట్ అయ్యి మొన్న రిజల్ట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది, ఫైనల్ రిజల్ట్. సో మొత్తం పోస్టులు వచ్చేసి 46,617 ఉద్యోగాలు ఉండడం అయితే జరిగింది అందులో. సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి నిన్న వీడియో చేయడం అయితే జరిగింది. ఈ వీడియో వచ్చేసి తెలంగాణ వారికి ఏంటంటే పీఈటీ అండ్ పిఎస్టీకి అలాగే ఫైనల్ కట్ ఆఫ్కి మధ్య ఎంత మార్క్స్ తేడా ఉంది, అసలు ఫైనల్ కట్ ఆఫ్ ఎంతకి జాబ్ వచ్చింది, మినిమం కట్ ఆఫ్ అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. కట్ ఆఫ్స్ అనేవి ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయినాయి, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. దానికి గల రీజన్స్ ఏంటనేది కూడా నేను మొన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇక్కడ నుంచి ఎస్ఎస్సిజిడి జాబ్కి ట్రై చేస్తున్న వారందరూ తెలుసుకోవాలి, అర్థమైందా? ఇప్పుడు ఒకసారి వీడియోలోకి అయితే చూసుకుందాం. ఈ వీడియో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వారు చూస్తున్నారో మీకు ఆల్రెడీ నిన్నే వీడియో చేయడం అయితే జరిగింది, మన ఛానల్లో నిన్నే ఒకసారి ఉంటుంది, చెక్ చేయండి. ఇది తెలంగాణ వారికి మీకు పనికొచ్చింది. సో ఒకసారి ఇక మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం బ్రదర్. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి వచ్చినట్టయితే తెలంగాణ స్టేట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి కట్ ఆఫ్ ఎలా ఉందనేది చూసుకుందాం. ఏరియా, కేటగిరీ, పీఈటీ అండ్ పిఎస్టీ కట్ ఆఫ్. ఇక్కడ ఏంటంటే మెడికల్ కట్ ఆఫ్ అనేది లేదండి, ఎందుకంటే పీఈటీ అండ్ పిఎస్టీ మెడికల్ ఒకేసారి జరిగినాయి కాబట్టి. అంటే పీఈటీ అండ్ పిఎస్టీలో ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మెడికల్ చేశారు కాబట్టి ఇంకా మెడికల్ కట్ ఆఫ్ స్పెషల్గా ఉండదు, ఫైనల్ కట్ ఆఫే. యాక్చువల్గా అయితే పీఈటీ అండ్ పిఎస్టీకి 1:8 రేషియోలో తీస్తారు, అదొక కట్ ఆఫ్. పీఈటీ అండ్ పిఎస్టీ అయిన తర్వాత మెడికల్కి 1:2 రేషియోలో తీస్తారు, ఆ కట్ ఆఫ్ ఉంటుంది. తర్వాత ఫైనల్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. బట్ మనకి పీఈటీ అండ్ పిఎస్టీ మెడికల్ ఒకేసారి చేశారు కాబట్టి సో ఆ మెడికల్ కట్ ఆఫ్ అనేది లేదు, ఫైనల్ కట్ ఆఫే ఉంది. ఓకే, జనరల్ డిస్ట్రిక్ట్స్. ఓకే, ఇదేంటంటే ఏరియా, జనరల్ ఏరియా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ పీఈటీ అండ్ పిఎస్టీకి 40.20920 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి 46.95276 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 6 మార్కులు ఇంక్రీజ్ అయింది కట్ ఆఫ్ అనేది. అస్సాం రైఫిల్ జాబ్ వచ్చింది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే పెట్టిన కట్ ఆఫ్లో ఫైనల్లో జాబ్ రావడానికి ఇదే లీస్ట్ కట్ ఆఫ్. ఓకే, ఇక ఇంతకు మించి పైన కట్ ఆఫ్ పెట్టుకున్న వాళ్ళందరికీ వేరే వేరే జాబ్లు వచ్చినాయి, అర్థమైందా? సిఏఎస్ఎఫ్కో కట్ ఆఫ్ ఉంటుంది, అస్సాం రైఫిల్ బిఎస్ఎఫ్కి, అలాగే ఎస్ఎస్బికి, ఇలా రకరకాలుగా డిఫరెంట్ కట్ ఆఫ్స్ అయితే ఉంటాయి. ఓకే, మొత్తానికి ఏదో ఒక జాబ్ రావడానికి పెట్టిన కట్ ఆఫ్ అయితే ఇదే, ఇంతకంటే తక్కువకి జాబులు రాలా, అర్థమైందా? ఇక జనరల్ ఏరియా ఎస్సీ కేటగిరీకి చూసుకున్నట్టయితే పీటీ అండ్ పిఎస్టీకి 67.56119 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఫైనల్ కట్ ఆఫ్ వచ్చి 71.68005 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 4 మార్కులు ఇంక్రీజ్ అయింది కట్ ఆఫ్ అనేది. బిఎస్ఎఫ్లో జాబ్ అయితే వచ్చింది. అలాగే నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్టయితే పీటీ అండ్ పిఎస్టీకి 59.44653 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఫైనల్గా వచ్చేసి 70.59013 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 11 మార్కులు ఇంక్రీజ్ అయింది కట్ ఆఫ్ అనేది. బిఎస్ఎఫ్లో జాబ్ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ జనరల్ డిస్ట్రిక్ట్స్ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్టయితే 99.25134 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఫైనల్గా వచ్చేసి 111.71907 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. బిఎస్ఎఫ్లో జాబ్ అయితే వచ్చింది. 12 మార్కులు పెరిగింది కట్ ఆఫ్ అనేది, అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇక నక్సల్ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్టయితే వీళ్ళకి ఎటువంటి పోస్టులు కేటాయించాలా, పీఈటీ అండ్ పిఎస్టీకి ఎటువంటి కట్ ఆఫ్ లేదు, ఫైనల్లో ఎటువంటి కట్ ఆఫ్ లేదు, అర్థమైందా? ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఓపెన్లోకి ట్రై చేసుకోవాలి, పోస్ట్ అయితే కేటాయించలేదు కాబట్టి, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి జనరల్ డిస్ట్రిక్ట్స్ ఓబీసీ కేటగిరీ చూసుకున్నట్టయితే 79.74847 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది పీఈటీ అండ్ పిఎస్టీకి. ఫైనల్గా వచ్చేసి 87.78681 ఇదే లీస్ట్ కట్ ఆఫ్, దీనికి జాబ్ రావడం అయితే జరిగింది. 8 మార్కులు కట్ ఆఫ్ అయితే పెరిగింది. బిఎస్ఎఫ్ జాబ్ అయితే వచ్చింది ఓకే ఈ పర్సన్కి. అలాగే నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఓబీసీ కేటగిరీ చూసుకున్నట్లయితే 58.99437 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఫైనల్గా వచ్చేసి 72.8411 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 14 మార్క్స్ కట్ ఆఫ్ అయితే ఇంక్రీజ్ అయింది. ఓకే, 14 మార్క్స్ ఇంక్రీజ్ అయింది. బిఎస్ఎఫ్ ఐటీబీపీ సేమ్, ఈ రెండింటికి సేమ్ కట్ ఆఫ్ అయితే పెట్టారండి, అర్థమైందా? ఫైనల్లో 72.8411 అనేది సేమ్ కట్ ఆఫ్. బిఎస్ఎఫ్ ఐటీబీపీకి ఆ రెండింటికి అదే కట్ ఆఫ్ నమోదైంది. ఇక జనరల్ డిస్ట్రిక్ట్స్ ఓపెన్ కేటగిరీ చూసుకున్నట్టయితే 82.01015 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది పీఈటీ అండ్ పిఎస్టీకి. ఫైనల్గా జాబ్ వచ్చేసి 89.21441 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 7 మార్కులు కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇంక్రీజ్ అయింది. ఓకే, ఒక ఐటీబీపీ జాబ్ అయితే వచ్చింది పర్సన్కి. ఇంకా ఇంతకంటే 5 మార్కులు వచ్చిన వాళ్ళందరికీ వేరే వేరే జాబ్లు వచ్చినాయి. ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి, లీస్ట్ అయితే ఇదే, ఇంతకు మించి తక్కువ వస్తే జాబ్ రాలా. నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఓపెన్ కేటగిరీ చూసుకున్నట్టయితే 62.40311 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఫైనల్గా వచ్చేసి 74.03981 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 12 మార్కులు కట్ ఆఫ్ అయితే ఇంక్రీజ్ అయింది. బిఎస్ఎఫ్లో జాబ్ అయితే వచ్చింది. సో మొత్తానికి ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇదే గైస్.
ఇప్పుడు తెలంగాణ స్టేట్ మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి కట్ ఆఫ్ వివరాలు చూసుకుందాం. ఏరియా, కేటగిరీ, పీఈటీ అండ్ పిఎస్టీ కట్ ఆఫ్. ఇక్కడ మెడికల్ కట్ ఆఫ్ అయితే లేదు, ఫైనల్ కట్ ఆఫ్ అయితే ఉంది. ఇక్కడ మెడికల్ కట్ ఆఫ్ లేకపోవడానికి కారణం ఏంటంటే మనకేంటంటే ఈసారి పీఈటీ అండ్ పిఎస్టీ ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళందరినీ మెడికల్ చేశారు కాబట్టి సో మెడికల్ కట్ ఆఫ్ అనేది ఆటోమేటిక్గా లేదు. యాక్చువల్గా అయితే పీఈటీ అండ్ పిఎస్టీ ఒకసారి, మెడికల్ ఒకసారి చేసేవాళ్ళు. బట్ ఈసారి లేట్ అయింది కాబట్టి ఈ రెండు ఒకేసారి చేశారు కాబట్టి ఎవరైతే పీఈటీ అండ్ పిఎస్టీ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మెడికల్ చేశారు కాబట్టి సో ఈ కట్ ఆఫ్ అయితే లేదు. అర్థమైందా? ఓకే, ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది జనరల్ ఏరియా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ పీఈటీ అండ్ పిఎస్టీకి వచ్చేసి 40.05088 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి 40.28172 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. సిఆర్పిఎఫ్లో జాబ్ అయితే వచ్చింది. ఇక్కడ ఏ మార్కులు పెరగల, సేమ్ పాయింట్లో పెరిగింది అంతే. కట్ ఆఫ్ అనేది సేమ్ మార్క్సే ఉన్నాయి, 40 పాయింట్. అర్థమైందా? ఇక నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకున్నట్లయితే 40.19317 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఫైనల్గా వచ్చేసి 41.17225 కట్ ఆఫ్కి జాబ్ అయితే వచ్చింది. ఒక మార్క్ అయితే ఇంక్రీజ్ అయింది కట్ ఆఫ్, జస్ట్ 1 మార్క్. అర్థమైందా? సిఐఎస్ఎఫ్లో వచ్చింది జాబు. అలాగే జనరల్ డిస్ట్రిక్ట్స్ ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్లయితే 66.11403 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి 72.05452 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేసి 6 మార్కులు పెరిగింది కట్ ఆఫ్ మార్క్స్. అర్థమైందా? ఆ పీటీ అండ్ పిఎస్టీకి ఫైనల్కి 6 మార్కులు పెరిగింది. బీఎస్ఎఫ్లో జాబ్ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ వచ్చేసి నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్టయితే 51.34585 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఫైనల్లో వచ్చేసి 60.39497 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. 9 మార్కులు కట్ ఆఫ్ అయితే ఇంక్రీజ్ అయింది. బీఎస్ఎఫ్లో జాబ్ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ వచ్చేసి జనరల్ డిస్ట్రిక్ట్స్ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్టయితే 97.58718 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. 113.56585 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఫైనల్లో 16 మార్కులు కట్ ఆఫ్ అయితే ఇంక్రీజ్ అయింది. బీఎస్ఎఫ్లో జాబ్ అయితే వచ్చింది. ఇక నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్టయితే 82.02278 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. 102.57093 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఫైనల్లో 20 మార్కులు కట్ ఆఫ్ అయితే ఇంక్రీజ్ అయింది. బీఎస్ఎఫ్లో జాబ్ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ జనరల్ డిస్ట్రిక్ట్స్ ఓబీసీ కేటగిరీ చూసుకున్నట్టయితే 77.41846 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది పీఈటీ అండ్ పిఎస్టీకి. ఫైనల్లో వచ్చేసి 90.65277 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. 13 మార్క్స్ ఇంక్రీజ్ అయింది. బీఎస్ఎఫ్లో జాబ్ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఓబీసీ కేటగిరీ చూసుకున్నట్టయితే 70.53935 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి 88.55347 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. 18 మార్కులు ఇంక్రీజ్ అయింది. బీఎస్ఎఫ్లో జాబ్ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ జనరల్ డిస్ట్రిక్ట్స్ ఓపెన్ కేటగిరీ చూసుకున్నట్టయితే 78.37720 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది పీఈటీ అండ్ పిఎస్టీకి. ఫైనల్లో వచ్చేసి 89.53617 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. 11 మార్క్స్ ఇంక్రీజ్ అయింది. బీఎస్ఎఫ్లో జాబ్ అయితే వచ్చింది. నెక్స్ట్ నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఓపెన్ కేటగిరీ చూసుకున్నట్టయితే 71.63972 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. 87.62303 కట్ ఆఫ్ అయితే ఫైనల్ కట్ ఆఫ్ 16 మార్కులు ఇంక్రీజ్ అయింది. ఐటీబీపీలో జాబ్ అయితే వచ్చింది. సో ఇది గైస్ మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే తెలంగాణ వారిది. సో పీఈటీ అండ్ పిఎస్టీకి ఫైనల్కి కట్ ఆఫ్ ఎంత చేంజ్ అయింది ఏంటి అనేది మీకంటూ ఒక క్లారిటీ వచ్చింది కదా. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, జై హింద్.